అందరికీ జై భీమ్. ఏజెన్సీ గిరిజనేతర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చెలో కొత్తగూడెం జరగబోయే నవంబర్ 25వ తేదీన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు ఏజెన్సీ గిరిజనేతరుల జిల్లా స్థాయి సదస్సు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. దీనికి జిల్లా నలుమూలల నుండి అన్ని నియోజకవర్గాల నుండి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ సదస్సుకు హాజరు కావాలని. ముఖ్య విషయం ఏమంటే ఏజెన్సీ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మరి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి ట్రైబు, నాన్ ట్రైబ్ అనే అంశాన్ని ఈ ప్రభుత్వాలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి మరి నాన్ ట్రైబుల్గా మనం దళితులం ఉన్నాము, వెనుకబడిన తరగతులం ఉన్నాము, బీసీలు మైనార్టీలం ఉన్నాము, ఓసీలోని పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతంలో మనకు అస్సలు కూడా హక్కులు లేవని మరి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి? మా మీద ఎందుకు మరి సవితి తల్లి ప్రేమ చూపెడతా ఉన్నాయి? మేము ఓట్లేస్తానికే ఉన్నామా? మరి మా పైన ఎందుకు ఇంత కపట ప్రేమ అనేది కూడా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఏదైతే నివసిస్తూ ఉన్నామో మమ్మల్ని అందరినీ కూడా వేరే పునరావాస ప్రాంతానికి తరలించి కూడా మాకు అవకాశం కల్పించాలని, లేని ఎడల ఇంకొక అవకాశం ఇచ్చి ఈ ఏజెన్సీ ప్రాంతంలో మాకు కూడా హక్కులు కల్పించాలి. తరతరాల నుంచి ఆదివాసులతో సమానంగా మేము నిరంతరం సహజీవనం చేస్తూ ఉన్నాం. వాళ్ళతో సమానమైనటువంటి హక్కులు మాకు రావాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులైతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా, భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇల్లు కట్టాలన్నా కూడా ఎట్లాంటి అవకాశాలు లేకుండా మేము భయపడుతూ, అవమానాలు పడుతూ, అన్యాయాలు పడుతూ మనం ఈ ఏజెన్సీలో జీవిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, మేము ఓట్లేస్తానికే ఉన్నామా? మరి మా గురించి మీరు ఆలోచించారా? రాజకీయ పార్టీల వారు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలని రేపు జరగబోయే సదస్సులో మీ యొక్క అమూల్యమైన సదస్సు ఆలోచనల్ని, సూచనల్ని అన్నీ కూడా పాటించాలని, ఆ దిశగా సదస్సు అయిపోయిన తర్వాత ర్యాలీగా కలెక్టరేట్ కాడికి వచ్చి మెమోరాండం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, నిరుద్యోగులు అందరూ కూడా భారీగా ఈ సదస్సుకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ సదస్సుకి మాదిగ జేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గారు కూడా చదలవాడ సూరి గారు కూడా ఆ రోజు రాబోతున్నారు. అదేవిధంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కూడా రాబోతున్నారు. మహిళా సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, మాదిగ దండోరా నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి మద్దతుకు రావాలని, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ దిశగా ఆలోచించాలని, మా గురించి, మా గిరిజనేతల గురించి, అంటే దళితులం, వెనుకబడిన కులాలం, మైనార్టీలం అందరి గురించి కూడా ఆలోచించి ఈ యొక్క సదస్సుకు వచ్చి మీ అమూల్యమైన విషయాలని మా యందు మరి విశ్లేషించి అన్నీ కూడా క్లుప్తంగా మరి మాట్లాడుకునే విధంగా ఈ సదస్సును జయప్రదం చేయాలని అందరు కూడా ఈ సదస్సుకు పేరున ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియజెప్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సదస్సుకు వచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని, ఎవరు కూడా అన్యదా భావించొద్దు, నాకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదు అనే ఒక భావన పెట్టుకోకుండా ఇది మనందరి ప్రోగ్రాం కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలని పేరున జై భీములు తెలియజేస్తూ జై భీమ్.